సింగరేణి ఎన్నికల్లో డబ్బు మద్యం పంచుతూ కొన్ని కార్మిక సంఘాలు సరికొత్త రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపులుకుల రమేష్ ఆరోపించారు. సింగరేణిలో ఎలాగైనా గెలవాలని ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు మద్యం పంచుతూ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపులుకుల రమేష్ ఆరోపించారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే వనింగ్ లైన్లో ఓపెన్గా ప్రతి కార్మికునికి డబ్బులు రాయల్ స్టాగ్ మద్యం బాటిల్ పంచుతున్న తీరు పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇదంతా అధికార పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో జరుగుతుందని కూడా ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా బొగ్గుగని సంస్థలో కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై 27వ తారీఖు నాడు అనగా రేపు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 11 ఏరియాల్లో అన్ని ఏరియాల్లోనూ ఏఐటీసీ నాయకత్వంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గెలవబోతుందని చెప్పి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మూడొకసారి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓడిపోతున్న వారి సర్కారు సంఘం ఐఎన్టీయూసీని రక్షించుకోవడం కోసం సింగరేణి వ్యాప్తంగా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్తగూడెం ఏరియాలో కార్పొరేటులో ఉన్నటువంటి ఉద్యోగులకి 15,000 రూపాయల విలువైనటువంటి కుక్కర్ని, మిగతా 10 ఏరియాలకి ఒక్కొక్క ఏరియాకు ₹1 కోటి పంపించి ప్రతి కార్మికునికి 2,000 రూపాయలు, అదేవిధంగా రాయల్ స్టాక్ మద్యం సీసా పంపిణీ చేయాలని, ఆ రకంగా సింగరేణి వ్యాప్తంగా చేస్తే తప్ప మనం గెలిచే పరిస్థితి అని చెప్పి తన కుయుక్తుల్ని ప్రారంభించాడు. దాని కారణంగా ఈరోజు భూపాలపల్లి కేటీకే వన్నింగ్ లైన్తో పాటు అన్ని గనుల్లోనూ ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి కార్మికునికి 2,000 రూపాయలు ఇవ్వడానికి బదులుగా 1,000 రూపాయలు ఇస్తూ ఒక క్వార్టర్ సీసా ఇస్తూ ఐఎన్టీసీని గెలిపించాలని కోరుతూ ఉన్నారు. ఈరోజు ₹1 కోటి 50 లక్షల రూపాయలు కార్మికులకు పంచుతూ మిగతా 50 లక్షల రూపాయలు ఐఎన్టీసీ కార్యకర్తలు తమ బొక్కసంలో వేసుకుంటున్న దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 4,000 మంది కార్మికులు 2,000 రూపాయలు చొప్పున అయితే 80 లక్షలు అవుతాయి. మిగతా 20 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయల మందికి 15 లక్షల రూపాయల ఖర్చుల కింద వాడుకోమని చెప్పినట్టుగా తెలిసింది. ఇంత తీవ్ర నిరాశకు లోనైనట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నదని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు సింగరేణి సంస్థను దిగమింగడానికి ప్రయత్నం చేస్తుందా? పెద్ద కాంట్రాక్టర్గా తెలంగాణలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 10 కోట్ల రూపాయలు పంచాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని విచారణలోకి చేస్తే సత్తుపల్లి ఏరియాలో ఒక మెగా ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నది. ఆ మైన్లో బొగ్గు కాంట్రాక్టు, ఓపీ కాంట్రాక్టు తనకు కానీ తన అంశాలకు కానీ ఇవ్వాలని గుర్తింపు సంఘంగా ఐఎన్టీసీ అవతరిస్తే కనుక తప్పకుండా దానికి మార్గం సుగమవుతున్న ఉద్దేశం మీద ఈ పనికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. ఆ కాంట్రాక్టు విలువ 800 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 800 కోట్ల రూపాయలు దొబ్బే ఈ కుట్రకి తెరలేపినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సింగరేణి కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలి. ఐఎన్టీసీ కానీ మిగతా కార్మిక సంఘాలు కానీ ప్రభుత్వ రంగంలోనే బొగ్గు తవ్వాలని, కాంట్రాక్టర్ను బొగ్గు ఉత్పత్తి నుంచి తొలగించాలని చెప్పి చేసిన మాటల్లో ఈరోజు ఐఎన్టీసీ తేలిపోయింది ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కొనసాగడం కోసం ఈ కుట్రలు చేస్తున్నారని. అదేవిధంగా సింగరేణి సంస్థను దిగమింగే కార్యక్రమం గత ప్రభుత్వాలాగే ఈ ప్రభుత్వం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి కార్మిక వర్గాల హక్కుల సమస్య పరిష్కారం, సింగరేణి సంస్థ పరిరక్షణ, ఇతర సదుపాయాల కోసం పోరాడి ఏఐటీసీని కార్మిక వర్గం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు ప్రతి కార్మికుడు గుర్తించాడు. అలాగే సింగరేణికి నూతన గనులు, నూతన ఉపాధి అవకాశాలు, ఇంటి స్థలాలు, ఇంక్రిమెంట్లు, బోనస్లు, అలాగే పైసా ఖర్చు లేని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పద్ధతి, 35 సంవత్సరాల బదులు 40 సంవత్సరాల కాల వయసులు అనుమతిస్తూ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, అలాగే 48 డిమాండ్లతో ఏఐటీసీ ఇచ్చిన హామీల అమలుకు ఏఐటీసీ కృషి చేస్తుంది. కాబట్టి ఈ దోపిడీకి తెరలేపినటువంటి కంపెనీ ఏదైతే సర్కారు సంఘం ఏదుందో ఐఎన్టీసీని, కాంగ్రెస్ని మట్టి కనిపించాల్సిన అవసరం మరింత స్పష్టంగా కనబడుతున్న దృష్ట్యా సింగరేణి కార్మిక వర్గం వాళ్ళు ఇచ్చే డబ్బులకు తలొగ్గకుండా అవినీతి పరులైనటువంటి ఐఎన్టీసీ కాంగ్రెస్ను ఓడించాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.